నేను వెళ్ళను అన్నట్టు మాట్లాడుతుంది. కేరళ తీసుకెళ్తాము, టెంపుల్ కి తీసుకెళ్తాము అని చెప్పి. అంటే ఏంటమ్మా టెంపుల్ దగ్గర ఏమైనా పూజలు ఏమైనా చేస్తారా అమ్మాయికి సంబంధించి? వెళ్ళను అంటే ఇంకెక్కడికి వెళ్తుందమ్మా? ఎక్కడికి వెళ్తుంది? అమ్మాయికి బంగారు లాంటి జీవితం ఉంది, చేతులారా నాశనం చేసుకుంటుంది ఆ చీడ పురుగును నమ్మి. వాళ్ళన్న కూడా మ్యాన్ప్లేట్ చేస్తే మ్యాన్ప్లేట్ అయిపోయి వాళ్ళందరూ ఒకటే చోట ఉన్నారు, ఎక్కడనో లేరు. ఫోన్ ట్రాక్ చేయండి, ఫోన్ ట్రాక్ చేసి చూడండి, వాళ్ళందరూ ఒకటే చోట ఉంటారు. మరి ఎందుకు ఇంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? మీ నుంచి తీసుకొచ్చేసారు, అయిపోయింది. ఇంకా కుటుంబానికి అప్పచెప్పేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయికి మంచి సంబంధం చూస్తాము, మంచిగా చదివిస్తామని చెప్తున్నప్పుడు మధ్యలో ఈ డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అమ్మే వాళ్ళ నానే అంటున్నారు, మా సొంతూరికి వెళ్ళిపోతాము, ఇక్కడొద్దు, విష్ణు మంచోడు కాదు అని వాళ్ళ అమ్మ నాన్ననే చెప్తున్నారు. మరి ఇంత నిందలేసినప్పుడు ఏది ఆశించని వాడు వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పి మీ ఇంట్లో మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళి నా ఇంట్లోకి వెళ్ళిపోండి అని అనొచ్చు కదా. ఎందుకు అనలేకపోతుండు? వీడి ఫోను బయట పోలీసు వారి ఆధ్వర్యంలో వీడి ఫోన్ అంతా అందులో ఉన్న డేటా మొత్తం బయట ఇస్తే వాడి బండారం, ఇన్ని ఏళ్ళ బండారం మొత్తం బయట పడుతుంది. ఇది నేను తీపిస్తాను కూడా. నా దగ్గరికి అన్ని వచ్చాయి. హర్ష మాట్లాడే తీరు పైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయమ్మా నాకు కూడా. ఎందుకంటే సొంత చెల్లి అటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధపడుతుంటే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఓకే మీడియాకి తను సమాధానం చెప్పుకోకపోయినా పేరెంట్స్ ఇంత బయటకు వచ్చి అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు అన్నప్పుడు హర్ష అయినా మాట్లాడాలి కదా. తన మాటలు కూడా చాలా అనుమానంగా ఉన్నాయి. అవును, ఎందుకు తప్పు జరిగిన తర్వాత అప్పుడు మీడియా ముందుకొచ్చి మా చెల్లెకి ఇలా జరిగిందంటే అప్పుడు ఎవరేం చేస్తారు? మీడియా ఏం చేస్తుంది, నేను ఏం చేస్తా, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేకపోతాం. అంత దూరం తేవద్దు కూడా. ఇప్పటికైనా ఆ ఆడపిల్లకి చెప్తున్నాను, కలిసి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఫస్ట్ అయితే మీ అమ్మ నాన్న కలవండి. విజయవాడ దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు మీరు? అదే కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, విజయవాడ తీసుకెళ్తున్నాము, విజయవాడ దగ్గరలో ఉన్నామని చెప్పి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఉన్నానని చెప్తున్నారు. నిన్న మళ్ళీ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడామని చెప్తున్నారు. అంటే ఏంటి ఇదంతా కూడా? ఏ విధంగా తీసుకోవాలి? వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హర్ష ఆడిస్తున్న నాటకమా లేకపోతే విష్ణు ఆడిస్తున్న నాటకమా? ఇది ఏంటి అసలు అర్థం కావట్లేదు. విష్ణు ఆడిస్తున్న నాటకం. విష్ణుతో పాటు హర్ష కూడా హర్షని మ్యానిపులేట్ చేసి ఆయనతో ఆడిస్తుండే. ఎందుకంటే డైరెక్ట్ ఈయన మాట్లాడితే, ఎందుకంటే సొంత ఫ్యామిలీ కాదు, సొంత అన్న కాదు, రిలేషన్ కాదు కాబట్టి సొంత అన్ననే మాట్లాడితే ఇక్కడ కొద్దిగా, ఎందుకంటే సొంత చెల్లె కదా అని. అవును, అందుకనే ఈయన ఆడిస్తుండు, ఆయన ఆడుతుండు. అయితే అమ్మా ఇక్కడ మొత్తం కూడా జనాలకు అర్థం కాదు ఏంటంటే, ఇలా ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇటు సొంత అన్న కావచ్చు, లేకపోతే అన్న అని చెప్పుకుంటున్న అతను కావచ్చు, ఎందుకు అమ్మాయిని అడ్డం పెట్టుకొని తిరుగుతున్నారు? ఏం ఆశిస్తున్నారు వీళ్ళు? అఘోరి దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? లేకపోతే తల్లిదండ్రులకు వీళ్ళు ఏమైనా యాంటీయా? డబ్బులు ఏమైనా ఆశిస్తున్నారా? ఏంటి అన్న దానిపైన ఇప్పటికీ కూడా జనాలకు ఒక క్లారిటీ రావట్లేదు. ఏం చెప్తారు మీరు? అదంతా పోలీసు వాళ్ళు ఆ విష్ణుని గుప్పెట్లో తీసుకొని, నేనైతే నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కు నా మీద చేసిన దానికి అయినా ఆధారాలతో పెట్టాలి. ఉట్టి నోటితోని అక్కడికి ఏదో చేసింది, ఇక్కడికి వెళ్ళి ఇది నన్ను గిచ్చింది, నన్ను గిల్లింది, ఇవన్నీ ఆధారాలు కావాలి, పెట్టాలి. నేను అది ఏందో టెస్ట్ అంటారు కదా, లైంగిక టెస్ట్ కూడా నేను సిద్ధం. డిఎన్ఏ టెస్ట్ దేనికి? అంటే మీరు అమ్మాయిని ఏమైనా చేశారా అన్న దానికా ప్రూఫ్సా? అంతే కదా, వీళ్ళు అన్నారు కదా, నిందలు వేసారు కదా. నేను చెప్తున్నా కదా అమ్మా, నేను లైంగిక టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను. నేను వచ్చిన తర్వాత చూపిస్తాను. కానీ విష్ణుని అదుపులో తీసుకోండి, విష్ణు ఫోన్ తీసుకోండి, అన్ని ఆధారాలు బయటపడతాయి. కేవలం విష్ణు హర్షాన్ని కూడా అదుపులోకి తీసుకోమంటారా? హర్షాన్ని కూడా వీళ్ళ ఫోన్లు ట్రాకింగ్ చేసి వీళ్ళ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి పోలీసులు. కానీ అమ్మా ఇక్కడ ఇప్పటి వరకు జనాలు అయితే మొత్తం ఈ లైవ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. అమ్మాయికి ఏం చేయబోతున్నారు, అటు విష్ణు గాని హర్ష గాని ఇద్దరిని కూడా నమ్మడానికి లేదు అన్నట్టు వీళ్ళ మాటల్లో క్లియర్ గా కనిపిస్తుంది. మరి మీరు మొత్తం కూడా విన్నారు కదా, ఆ అమ్మాయిని భద్రంగా అసలు ఎక్కడుంది ఏంటి అని చెప్పి ట్రాప్ చేయడం కానీ, భద్రంగా తన కుటుంబానికి అప్పచెప్పడం కానీ మీ వంతు ప్రయత్నం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా ఇప్పుడు వీళ్ళ వర్షన్ వినిన తర్వాత? 100% అమ్మా. ఇప్పుడు
నేను కూడా నేను నా భక్తులకు చెప్తాను, వాళ్ళు ఎక్కడైనా కనబడతారా చూడండి అని. నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఉన్నారో మీరన్నా అదుపులో తీసుకొని వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆడపిల్లని కాపాడుకున్న వాళ్ళం అవుతామని నేను కూడా పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను. ఫోన్ కూడా నేను పోలీస్ వాళ్ళకి చెప్పి ట్రాపింగ్ చేపిస్తాను. కంపల్సరీ నా వంతుగా వాళ్ళ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేనైతే ఆదుకుంటాను తల్లి. ఎందుకంటే ఆ ఆడబిడ్డ చెప్పిన ఆ మాటలు ఎప్పుడు ఇగో నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. అంత అనుభవించింది వాడి నుండి. వాడంత అదే నేను అంత కొట్టడం స్టార్టింగ్ నుంచి మీతో అసభ్యకరంగా మాట్లాడాను అమ్మా. కాబట్టి ఎక్కడా కూడా మీరు అధైర్య పడడం కానీ లేకపోతే ఎమోషనల్ అవ్వడం కానీ ఇన్ని నెలల నుంచి నేనైతే చూడలేదు. మీరు అమ్మాయి నుంచి దూరం అయ్యేసరికి మీరు ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. అంటే మీరు ఎమోషనల్ గా అంత కనెక్ట్ అయ్యారా అమ్మా మీరు వర్షినికి? అమ్మా నేను ఇన్ని ఏళ్లలో నా పక్కన సీట్లో ఎవరు కూర్చోలేదు తల్లి. ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల నాతోని నన్ను నమ్మి జర్నీ చేసింది. ఉమ్, ఓకేనా, నన్ను నమ్మి జర్నీ చేసింది. ఆమె కష్టాలు చెప్పుకుంది, నేను భరించలేకపోతున్నా ఈ టార్చర్ అని చెప్పుకుంది. కాబట్టే సరే రామ్మ, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావో ఎన్ని నెలలు ఉంటావో నీ ఇష్టం, ఆనందంగా ఉండు, చదువుకుంటూనే ఆనందంగా నువ్వు చదువుకో అని బుక్స్ కూడా ఉన్నాయి కారులో. మీరు అమ్మాయిని తీసుకువెళ్ళి చదివిద్దాం అనుకున్నారా? తను ఏం చదువుకోవాలనుకుంటుందో అవన్నీ చదివిద్దాం అనుకున్నారా? 100% చదివియకపోతే నేనెందుకు ఫీజు కడతాను తల్లి? చదువు అదే. ముఖ్యం కదా. ఉమ్, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఫీజు ఎందుకు కడతాను చదివియకపోతే? ఇప్పుడు నేను ఒక మాట మీరు అడిగిండు, కరెక్ట్ అడిగినావు తల్లి, కరెక్ట్ అడిగినావు. ఒక్క 2 నిమిషాలు వినండి. నేను రాజకీయ నాయకులు ఒక పదవి గురించి ఆశిస్తారు, ఒక వ్యాపారవేత్త డబ్బు గురించి ఆశిస్తారు. ఉమ్, మరి నేను ప్రజలకు కానీ నన్ను దురుద్దేశంగా నా మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళకో లేకుండా నన్ను విమర్శించే వాళ్ళకు నేను ఇది ప్రశ్నే. నేను మరి నేను ఇంత సాధన చేసి నా శరీరం నా అంగ సైతం త్యాగం చేసిందని, నేను లోక కళ్యాణం గురించి ధర్మ రక్షణం గురించి వచ్చిందని నేను ఏం ఆశించి వచ్చిందని మీరు దీనికి సమాధానం చెప్పండి. ఏం ఆశిస్తున్నా? డబ్బు ఆశిస్తున్నానా? లేకుంటే మీరు అన్నారుగా స్త్రీల పట్ల వీళ్ళ వ్యవహరిస్తుందని, స్త్రీలను ఆశిస్తున్నారా? స్త్రీలని ఆశించడానికి నా దగ్గర మొగతత్వం అనేదే లేదు. ఎలా ఆశిస్తాను? అమ్మవారి రూపం కనబడుతుంది, ఎలా ఆశిస్తాను? ఉమ్. కామమే లేదు, ఎలా ఆశిస్తాను? డబ్బు అంటావా, డబ్బు గురించే ఆశించట్లేదు. లేదంటే ఏదైనా పదవి అంటావా, పదవే ఆశించట్లేదు. వ్యాపారం అంటావా, ఏమీ చేయట్లేదు. ఈ మరి ఏం ఆశించి నేను చేసింది అనుకుంటున్నారు? నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను జనాలకు, ఇప్పటికైనా అర్థం కావాలి. అయితే అమ్మ మొత్తానికి మీరైతే డబ్బులు కట్టాను, అమ్మాయిని మంచి భవిష్యత్తు ఇద్దామని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చాను. ఈరోజు ఏదైతే నా మీద అలిగేషన్స్ చేశారో వాటన్నిటికీ విరుద్ధంగానే మనకి విజువల్ రూపంలో కనిపిస్తుంది. ఎవరు అమ్మాయిని వాడుకోవాలనుకున్నారు, ఎవరు అమ్మాయిని వశపరచుకోవాలనుకున్నారు అని మీరు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల మొత్తం కూడా బయటపడుతున్నాయి అని చెప్పి. అంతే, కంపల్సరీ. నేను కాశీలో నేను ఇదే కోరుకున్నా, అమ్మ తప్పు జరుగుతుంది, ఇది బయట నువ్వే పెట్టాలి తండ్రి భైరవ కాళీమాత. నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చెప్పిన నెక్స్ట్ డేనే బయటపడుతున్నాయి. అదే తప్పు చేసిన వాళ్ళు 100% బయట పడాల్సిందే. నేను వచ్చిన తర్వాత నేను 100% నా మీద ఏదైతే ఎలిగేషన్ చేపించాడో విష్ణు, ఆయన మీద నేను అదే మంగళగిరిలో నేను కేసు వేస్తాను. ఆయన ఫోన్ ని ట్రాప్ చేపిస్తాను. అవన్నీ డీటెయిల్స్ అన్ని బయట పెట్టాలి. మీరు వారణాసిలో ఉన్నానంటున్నారు, మళ్ళీ మీరు ఇటు రావడానికి 10-15 రోజులు పడుతుంది అంటున్నారు కదా. మరి ఈ లోపు ఒకవేళ ఇప్పటికే అమ్మాయిని కానీ అప్పగించకుండా ఉన్నట్లయితే మరి ఏం చేస్తారు? మీరు ఇంకా 10-15 రోజులు పడుతుంది అంటున్నారు. ఈ కేసు అనేది ఎప్పుడు పెడతారు? మీరు ఎప్పుడు హైదరాబాద్ అలాగే మంగళగిరి ఎప్పుడు వస్తారు? ఏంటి? నేను అదే చెప్తున్నా అమ్మ, పోలీస్ వాళ్ళకైతే నేను కాల్ చేస్తాను, కొద్దిగా ట్రాపింగ్ చేయండి. వాళ్ళ ఇంటికి చేర్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఊరికి వెళ్తారా ఎక్కడ వెళ్తారా అనేది. కానీ ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి చేర్చండి. తర్వాత నన్ను అప్రోచ్ అయితే నేను 100% కాపాడుతాను. వెన్నంటూ అనుక్షణం నేను కాపాడుతూనే ఉంటాను. వాళ్ళ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా నేను చూసుకుంటాను. ఎందుకంటే అలా ఆ వయసు అదే స్థితిలో నా తల్లిదండ్రి కూడా ఉన్నారు. అయితే అఘోరి అమ్మ ఒకసారి ఫోన్ చూసుకోండి అమ్మ, కొంచెం డిస్కనెక్ట్ అయినట్టుంది. రైట్. అయితే అఘోరి తన ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు లైవ్ లోని. ప్రజెంట్ వర్షినికి ఏమైంది ఏంటి, తను ఇక్కడ మనకి